భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయ చరిత్రలో మనం రామాంజనేయ యుద్ధం కథలో ఉన్నాం కదా. తర్వాత కథలో ఏం జరిగిందో ఇవాళ చూద్దాం. నారద మహర్షి బోధ. మహారాజు తన కథను ఇంకా ఇలా చెప్పసాగాడు. మేమెలా బయలుదేరామో లేదో నా గురుదేవుడైన నారద మహర్షి ఎదురుగుండా వచ్చాడు. వస్తూనే ఒంటి బ్రాహ్మణుడు ఎదురుగుండా వస్తుంటే ప్రయాణం ఏమిటయ్యా అని చమత్కారం చేశాడు. నేను ఆయనకు తగిన సత్కారాలు చేసి పక్కకు తీసుకెళ్ళి జరిగిందంతా వివరించాను. ఆయన నా ఆలోచనలను అంగీకరించక నన్ను మందలిస్తూ ఇలా అన్నాడు. నీ తెలివి తెల్లారినట్లే ఉంది. చంపిస్తానని వాడెవడో అంటే చస్తానని నువ్వే ఎదురు బయలుదేరావా? చక్రవర్తి గురువు అయితే చట్టం ఉండదా? ధర్మశాస్త్రం ఉండదా? రాజ్యసభ ఉండదా? విచారణ ఉండదా? అభయోగం చేసేవాడే దండన విధిస్తే ఇక ధర్మశాస్త్రం ఎటుపోయినట్టు, రాజ్యాధికారం ఎటుపోయినట్టు. అయినా అవన్నీ మనకెందుకు? తన్నుమాలిన ధర్మం లేదన్నారు. ముందు నీ ప్రాణాలను రక్షించుకుంటే తర్వాత రాజ్యసభలో వాదించుకోవచ్చు. నీకొక అండ అంటూ ఉండాలి. అండ చూసుకో ముందర. నారద మహర్షి ఇలా మాట్లాడేసరికి నేను మరింత నీరసపడిపోయి ఇలా మనవి చేశాను. గురుదేవా, ఇవన్నీ ఎందుకు వచ్చిన మాటలు? ఎవరు వినే మాటలు? ఆ విశ్వామిత్ర మహర్షి పరమ కోపిష్టి. రాముడి దగ్గరికి వెళ్ళి తన మాటే నెగ్గాలని పట్టుబడతాడు. గురువు వాక్యం కంటే మించిన ధర్మం లేదు కనుక శ్రీరాముడు దానికే తల వంచుతాడు. రాజులు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? శ్రీరాముడు శిక్షించదలుచుకుంటే నిబంధనలు అడ్డమా? నేను కోరుకునేదల్లా ఒకటే. ఎవడో తలారివాడి చేతిలో తల తెగిపోకుండా శ్రీరాముడే శిక్షించాలి నన్ను. విశ్వామిత్ర మహర్షి ఎలాగో రాముడు స్వయంగా శిక్షిస్తాడని చెప్పాడు కనుక అదే జరగాలని నేను పట్టుబడతాను. అందుకోసమే నేను అయోధ్యకు వెడుతున్నాను. కానీ నా వాదన నా గురుదేవులకు నచ్చలేదు. ఆయన ఇలా అన్నాడు. నీ వాదనకు ఏదైనా అర్థం ఉందా? ఆ విశ్వామిత్రుడు పోయి నేను కాశీలో గంగ ఒడ్డున ఈ మాటలు పలికానని కంఠస్థం చేసుకుని అప్పగిస్తాడా? ఆయన ఇలా అన్నాడని నువ్వు చెప్తే ఎవడైనా నమ్ముతాడా? కనుక నువ్వు ఇప్పుడు అయోధ్యకు పోతే తలారివాడి చేతిలో చావు ఖాయం. ఈ వాదన విని నేను నిజంగా నీరసించిపోయాను. నేనేం చెయ్యాలో మీరే చెప్పండి గురుదేవా. మీ మాట జవదాటనని చేతులెత్తేశాను. అప్పుడు నారద మహర్షి అమ్మయ్య నిట్టూర్చి ఇలా ఆదేశించాడు. గయ, శ్రీరాముడికి విశ్వామిత్రుడు ఎంత సన్నిహితుడో అంతకంటే సన్నిహితుడు హనుమంతుడు. నీకు ఆంజనేయుడు అండ ఉంటే విశ్వామిత్రుడి ఆగడం అట్టే సాగదు కనుక నువ్వు ఆంజనేయుడు శరణు పొందాలి. కానీ ఆంజనేయుడు ఎక్కడో గంధమాదనంలో ఉన్నాడు. నీకెలా దొరుకుతాడు? కనుక నువ్వు ఆయన తల్లి అంజనాదేవిని ఆశ్రయించు. ఆమె దివ్యదృష్టి గల తపస్సాలి, కష్టాలు ఎరిగిన తల్లి. ఆవిడకు నీ కష్టం విన్నవించుకో. ఆవిడ కరుణిస్తే ఆంజనేయుడిని పిలుస్తుంది. ఆవిడ పిలిస్తే ఆయన తక్షణమే వస్తాడు. ఆయనకు కూడా నీ విన్నపం చెప్పుకో. ఆయన ఎలా చెప్తే అలా చెయ్యి. ఆయన నీదే తప్పని నిర్ణయించాడనుకో, అప్పుడు రాముడి చేతిలోనే మరణం రావాలని నీకున్న కోరిక ఆయనకు చెప్పుకో. అదైనా సాధించి పెడతాడు. నీకు ఇష్టమైతే చెప్పు. ఆ మహాతల్లి దగ్గరికి నేను తీసుకెళ్తాను. హనుమప్రభు ఆ విధంగా నారద గురుదేవుల వెనుక నేను ఇక్కడికి వచ్చి అమ్మ పాదాలు పట్టుకున్నాను. నా అదృష్టం ఏమిటో కానీ నన్ను చూస్తూనే అమ్మ చిరంజీవ అని ఆశీర్వదించింది. అంత మాట అనబోకు తల్లి, నాకు ఆ అర్హత లేదు. మృత్యువు నా ముంగిట కూర్చుని ఉన్నది అని వాపోతూ ఏ దాపరికం లేకుండా నా కథంతా అమ్మకు చెప్పాను. నా కథంతా విన్నాక అమ్మ నన్ను పుత్ర అని పిలిచి నా తప్పు లేదని నిర్ధారణ చేసి మళ్ళీ మరొకసారి చిరంజీవ అని ఆశీర్వదించింది. ప్రభు, నువ్వు అప్పుడు విచ్చేశావు. ధర్మమూర్తివి. నీకు కూడా నా దురదృష్ట కథ వినిపించాను. నేను నిన్ను కోరేది ఒకటే. నాకు సూటిగా రామప్రభు చేతిలో మరణం లభించేటట్లు చూడు. ఇంకేమీ అక్కర్లేదు. నిన్ను మరో రకంగా ఇబ్బంది పెట్టను. గయ మహారాజు ఒక విధమైన ఆవేశంలో తన దీనగాథనంతా వినిపించేసరికి వెన్నవంటి హనుమంతుడు హృదయం కరిగి కన్నీరే ప్రవహించింది. ఆయన కన్నీళ్లు తుడుచుకుంటూ ఇలా అన్నాడు. గయ మహారాజా, శ్రీరామచంద్ర ప్రభు అంటే ఎవరనుకుంటున్నావు? ఏమిటనుకుంటున్నావు? రామో విగ్రహవాన్ ధర్మ. సనాతన ధర్మానికి ఒక ఆకారం వస్తే అది రాముడయ్యా. అలాంటి ధర్మప్రభువు ఏ విచారణ లేకుండా ఒకడికి శిక్ష విధిస్తాడా? అది మరణశిక్ష. అసలైనా మా అమ్మ అంటే ఏమిటనుకుంటున్నావు? ఆమె త్రికాలవేత్తి. నువ్వు దోషవైతే ఆమె నోటి వెంట చిరంజీవని ఎలా వస్తుంది? పైగా ఒకసారి కాదు 2 సార్లు. ఇక నేను ఎవడిని అనుకుంటున్నావు? రామభక్తుణ్ణి, రామదాసుణ్ణి.
మా అమ్మ కొడుకుని. నా నోటి వెంట నీకు అభయం లభించింది, ఇంకా నీకు మరణశిక్ష ఏమిటి? అయినా నువ్వు మహర్షికి క్షమాపణ చెప్పావు కదా, ఇంకా ఆగ్రహం ఏమిటి? హనుమంతుడు ఇలా అనేసరికి గయమహారాజు మాట మధ్యలో అందుకొని, క్షమాపణ ఎప్పుడో చెప్పడం కాదు ప్రభు, మహాసభలో మళ్ళీ చెప్పమంటే చెప్తాను. ఒక సభలో కాదు, 100 సభల్లో చెప్తాను. మరణానికి భయపడి కాదు, మహర్షికి కాలు తగిలిందే అనే బాధతో ఈ మాట చెప్తున్నాను అని గోలపెట్టాడు. హనుమంతుడు ప్రసన్నంగా నవ్వి తన మాట ఇలా కొనసాగించాడు. అదేనయ్యా నేను చెప్పేది, క్షమాపణ చెప్పావు, కావాలంటే మళ్ళీ చెప్తావు, ఇంకా అభియోగం ఏమిటి? ఈ మాటే రామప్రభుకు విన్నవిద్దాం. అయినా సరే అభియోగం ఉందంటే న్యాయస్థానానికి విన్నవించుకుందాం. ఒకవేళ ఎంతో కొంత తప్పుందంటే తగిన దండన విధించమందాం. కాలు తగిలిన మరణశిక్షేనా? ఏ ధర్మశాస్త్రం ఒప్పుకుంటుంది ఈ మాట? ఏ న్యాయస్థానం విధిస్తుంది ఈ శిక్ష? రామప్రభు ఉండగా అధర్మం జరుగుతుందనే భయం లేదు, అన్యాయం జరుగుతుందనే భయం అసలే లేదు. అయినా ఎందుకైనా మంచిది నువ్వు ఇక్కడ అమ్మ రక్షణలో ఉండు. ఈ గుహ చుట్టూ నేను శ్రీరామనామ కవచాన్ని కూడా కల్పిస్తాను. ఏ శత్రువులు ఏ ఆయుధాలు ఇక్కడికి రాలేవు. దయచేసి నువ్వు ఈ గుహ దాటిపోకు. నేను రామప్రభువు దగ్గరికి వెళ్ళి నీ విషయం విన్నవించి క్షమించమని ప్రార్థిస్తాను. హనుమంతుడిలా కట్టడి చేసి అంజనాదేవి ఆశీస్సులు అందుకొని అయోధ్యకి బయలుదేరాడు. తర్వాత కథలో ఏం జరిగిందో రేపు చూద్దాం. సర్వం శ్రీ గురు పాదారవింద అర్పణమస్తు. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.